అఖండ 2 కొండల్లో కొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడా? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడా? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 అయితే సో 4వ తారీఖున 9 PM ప్రీమియర్ షో అయితే వేయబోతున్నారు కదా. ఆ ప్రీమియర్ షోలు అయితే సో ఈ మన TFI లోనే లార్జ్ బిగ్గెస్ట్ గా సో రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో దాదాపుగా 700+ థియేటర్స్ అయితే సో దక్కిని అఖండ 2 మూవీకి అయితే దక్కినాయి అనమాట. సో మన TFI లో ఇంతవరకు కెరియర్ లో ఏ మూవీ కూడా ఇలాంటి విధ్వంసాన్ని సృష్టించలేదు అనమాట. బిగ్ స్క్రీన్స్ అని చెప్పుకుంటూ ఉంటాం కానీ సో ఇలాంటి బిగ్ స్క్రీన్స్, ఇలాంటి లార్జ్ స్క్రీన్స్ లాస్ట్ సో చాలా స్క్రీన్స్ అయితే దక్కి 700+ స్క్రీన్స్ అంటే మామూలు విషయం కాదు. ఓన్లీ ప్రీమియర్ షో వేయడానికి మాత్రమే, దాని తర్వాత మిగతా నార్మల్ షోస్ వేయడానికి అయితే ఇంకా హై స్క్రీన్స్ అయితే వచ్చినాయి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఈ డిసెంబర్ లో ఎలాంటి మూవీస్ కూడా లేవు కాబట్టి చాలా ఎక్కువగా అయితే స్క్రీన్స్ అయితే దొరికాయి అనమాట. బాలయ్య బాబు లక్కో లేకపోతే ఏదైనా ఆయన సో రాసి పెట్టి నేను తెలియదు కానీ ఇన్ని బిగ్ స్క్రీన్స్ దొరకడం, అలాగే బాక్స్ ఆఫీస్ ని దుమ్ము దులిపేయడం, నార్త్ అమెరికా అండ్ ఆస్ట్రేలియా అండ్ నార్త్ అమెరికాలో కూడా సో ప్రీ బుకింగ్స్ అయితే చాలా ఎక్కువ భారీగా వెళ్ళిపోయినాయి అనమాట. సో నిన్న సో మార్నింగ్ వచ్చేసి $200K ఉంటాయి, ఇప్పుడు వచ్చేసి 300 అంటే $350K అయితే వెళ్ళిపోయింది అనమాట. $355 అయితే సో వెళ్ళిపోయింది అనమాట. మామూలుగా విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంది బాలయ్య బాబు ఏంటో, ఆయన సత్తా ఏంటో ఈ మూవీతో తెలియబోతుంది అనమాట. అఖండ తాండవం ఫస్ట్ మూవీ ఎంత సక్సెస్ అయింది, దానికి 100 రెట్లు సక్సెస్ అయ్యే దాంట్లో సో ఫస్ట్ ఉంటుంది అనమాట అఖండ తాండవం మూవీ అనేది. నాకైతే సో ట్రైలర్ పరంగా చాలా నచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపైపోతున్నాడు బాలయ్య బాబు అని మనకు ముందే తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో కనిపిస్తుంది ఆ విజువలైజేషన్స్ అనేది. థియేటర్ లో రేపు సో స్పీకర్లు పగిలిపోవడం గ్యారంటీ అనమాట. ఆ రేంజ్ లో తమన్ అయితే ఇచ్చి పడేసారు. నాకైతే బుర్ర పాడైపోయింది అనమాట. ఇలాంటి సాంగ్స్ ఈ రకంగా కూడా కొట్టవచ్చా మ్యూజిక్ ని, సో ఈ రకంగా బాక్స్ లో పగిలేలాగా కొట్టవచ్చు అని తమన్ అయితే రుజువు చేశాడు అనమాట. నాకైతే బీభత్సంగా నచ్చేసింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. అండ్ ట్రైలర్ లో మనం చూస్తాం, 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. 2 ట్రైలర్లు బాగా నచ్చాయి అండ్ ఆల్ సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి అనమాట. సో చాలా అంటే చాలా సో గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉన్నాయి. ప్రతి సాంగ్ కూడా ఎక్కడ కూడా తగ్గేది లేదంటే బాలయ్య బాబుని ఎక్కడ తగ్గించి చూపించాలని కాకుండా సో వెరీ హైప్ లో మామూలుగా అనమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా కట్అవుట్స్ చూసుకోవాలి. మన కట్అవుట్స్ చూసుకుంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సో పెద్ద ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు పెద్ద కట్అవుట్స్ కట్టడం కానీ గుంటూరు అటు నైజాం ప్రతి చోట ఆల్ ఓవర్ ఇండియాలో మన తెలుగు స్టేట్స్ లో ప్రతి చోట కూడా కట్అవుట్స్ అయితే మోగిపోతున్నాయి అనమాట. మీరు సో ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి, ఎక్కడ పట్టినాయని ప్రతిదీ అంటే ప్రతిదీ మామూలుగా లేదు. కట్అవుట్స్ అయితే బీభత్సాన్ని సృష్టిస్తుంది కట్అవుట్. అండ్ మన బాలయ్య బాబు కూడా మామూలు లేదనమాట. ఆయన హైప్ అయితే ఆ రేంజ్ లో ఉంది. మూవీకి ఉన్న హైప్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. గతంలో మనం ఓజీకి చూసుకోవచ్చు, ఓజీ కంటే మించి హైప్ అయితే నడుస్తుంది అనమాట. సో బీభత్సాన్ని సృష్టిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే ఎక్సలెంట్ గా సూపర్ గా ఉందనమాట మూవీ. నాకైతే మూవీ విజువలైజేషన్ కనిపిస్తూ ఉందనమాట. బోయపాటి గారి కాంబినేషన్, అలాగే మన బాలకృష్ణ గారి కాంబినేషన్, మన తమన్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉండబోతుంది. విజువల్ అయితే బాగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉందనమాట. 700+ స్క్రీన్స్ అయితే దక్కి ప్రీమియర్ షో వేయడానికి అయితే సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ చేసి ఆల్ మీద ట్యాబ్ చేసేయండి. నేను ఏ వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.